అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 13వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్యామ, నాకు ఇష్టమే పెదనాన్న, ఈ ఇంటి పనులన్నీ చేసి నేను కాలేజీకి వెళ్తాను అని శ్యామ చెప్పేసరికి నారాయణ గారు ఆశ్చర్యంగా శ్యామని చూస్తూ, నువ్వు ఇన్ని పనులు చేస్తూ ఉంటే నీ సమయం పని చేయడానికే సరిపోతుంది, ఇంకెప్పుడు చదువుకుంటావు శ్యామ అని నారాయణ గారు అంటుంటే జమున విసురుగా, ఏంటండి అదే చేస్తాను అని ఒప్పుకుంది కదా, దాన్ని చెడగొడుతున్నారా మీరు అని కైకైమంటూ అరుస్తూ నారాయణ గారి మీదకి వస్తూ ఉంటుంది జమున. నారాయణ జమునని కోపంగా చూస్తూ, తన నోటికి భయపడి కాదు, తన మాట నగ్గించుకోవడం కోసం శ్యామని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని భయపడి మౌనంగా ఉంటూ శ్యామని జాలిగా చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతారు నారాయణ. శ్యామ తన పెదనాన్న అంత మౌనంగా వెళ్ళిపోయేసరికి ఒప్పుకున్నారేమో అనుకుంటూ ఆనందంగా పెద్దమ్మ అంటూ జమున దగ్గరికి వచ్చి, నేను రేపు కాలేజీకి వెళ్ళేటప్పుడు అన్ని పనులు చేసేసి వంట కూడా చేసేసి నేను వెళ్తాను పెద్దమ్మ అంటుంది శ్యామ. శ్యామ ముఖంలో ఆనందం చూస్తూ, దీనికి ఇన్ని పనులు చెబితే నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను అని అంటుందేమో అనుకున్నాను, కానీ చదువుకోవడం కోసం ఎంత పని చెప్పినా చేసేస్తుందేమో అని మనసులోనే అనుకుంటూ, నాకు కావలసింది కూడా అదేగా అని కన్నింగా అనుకుంటూ శ్యామని చూస్తూ, సరేలే ఆ వంట పని ఏదో ఇప్పటి నుండే చేయడం మొదలుపెట్టు అని చెప్పి సుకన్య గదిలోకి వెళ్ళిపోతుంది జమున. శ్యామ, అలాగే పెద్దమ్మ, ఇప్పుడే వంట చేసేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్తుంది. బయట జరిగిందంతా వింటున్న సుకన్య తన తల్లి తన గదిలోకి రాగానే గట్టిగా కౌగిలించుకుని తన చేతిలో ఉన్న డబ్బు కట్టల్ని లాక్కుంటూ, అమ్మా నువ్వు సూపర్, కర్ర విరగకుండా పాము చావకుండా ఉండడం అంటే ఇదేనేమో, దానికి చదువు అంటే ఇష్టం అని తెలిసే ఇంట్లో పనులన్నీ అదే చేసేలా దానికి అదే ఒప్పుకునేలా చేసావు చూడమ్మా అని తన చేతితో జమున చేతిని కొడుతూ ఆ డబ్బులు వాసన చూస్తూ, అన్నీ కొత్త నోట్లే, బాబాయ్ బాగా సంపాదించినట్టున్నాడు అంటుంది సుకన్య. మరే మీ అమ్మ అంటే ఏమనుకున్నావు, తన చేతిలో డబ్బుల్ని చూపిస్తూ, అది అడిగే దానిలో మనకు దాని అవసరం ఉంది అంటే నేను ఎలా వదిలిపెడతాను, అది మనకి అనుకూలంగా మార్చుకోవడమే నా తెలివితేటలు అని ఆవిడే పొగుడుకుంటూ, మీ అమ్మనే నేను, అది చదువుకుంటే నాకేం కలిసి వస్తుంది, ఫ్రీగా దానికి డబ్బులు తగలేయడం తప్పితే అని చేతి వేలు విరుస్తూ, అందుకే ఇంటి పని వంట పని చెయ్యాలని ఫిట్టింగ్ పెట్టాను, ఎలా ఉంది అంటూ ఆ డబ్బు కట్టలో నుంచి సగం డబ్బులు తీసుకుని మిగతావి సుకన్యని చూస్తూ, నిన్న ఏదో పార్టీ ఉంది నాకు డబ్బులు కావాలి అని అడిగావు కదా, తీసుకో అని సుకన్యకిస్తుంది ఆ డబ్బులు. ఆ డబ్బులను చూస్తూ, మా మంచి అమ్మ అని జమునను కౌగిలించుకుని ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టి ఆ డబ్బులను ఆనందంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది సుకన్య. వీళ్ళు మాట్లాడుకునే మాటలు అన్నీ ఏదో తన పెద్దమ్మని అడగాలనుకుంటూ ఆ గదిలోకి వెళ్దాం అనుకుంటుంది శ్యామ. కానీ వాళ్ళ మాటలు వినబడుతూ ఉంటే తనకి బాధ కలుగుతూ ఉన్నా అవి ఏమీ పట్టించుకోకుండా అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన పుస్తకాలను చూస్తూ, అయ్యో పెదనాన్న ఇక్కడే మర్చిపోయారే అనుకుంటూ ఆ పుస్తకాలని నారాయణ గదిలోకి తీసుకుని వెళ్తుంది శ్యామ. నారాయణ గారు లోపల వాష్రూమ్లో నుండి అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వస్తారు. పెదనాన్న, ఈ పుస్తకాలు అక్కడే టేబుల్ మీద మర్చిపోయారు అని అంటుంది శ్యామ. నారాయణ శ్యామ బుగ్గల్ని పట్టుకుని, నా మీద కోపంగా లేదారా అని అడుగుతారు. ఎందుకు పెదనాన్న కోపం, మీ పెద్దమ్మ పెట్టిన షరతుకి అని అంటారు. దానికి కోపం ఎందుకు, అమ్మ నాన్న చనిపోయినా అనాథగా మిగలవలసిన నన్ను అలా వదిలేయకుండా ఇక్కడికి తీసుకుని వచ్చి మీతో పాటు ఉండనిస్తున్నారు.
మీలో ఒకరిగా నన్ను చూసుకుంటున్నారు. మీతో నన్ను మీ కుటుంబంలో మనిషిగా ప్రేమగా చూసుకుని ఉండనిస్తుంది పెద్దమ్మ. అది చాలు పెదనాన్న. ఈ పనులన్నీ నాకు అలవాటే. అమ్మకి అప్పుడప్పుడు రోజు నా వంతు సహాయం చేస్తూ ఉండేదాన్ని. వంట కూడా చాలా బాగా చేస్తాను పెదనాన్న. నేను వండే వంటలంటే నాన్నగారికి ఎంత ఇష్టమో తెలుసా నీకు? ఎక్కువగా వండించుకుని మరీ తినేవారు. అమ్మకి సరిగా వంటలు రావు. తన మీద నేను బాగా వంట చేస్తానని ఎప్పుడూ పొగుడుతూ అమ్మని ఏడిపిస్తూ ఉండేవారు నాన్న అని ఆనందంగా చెబుతూ ఉంటుంది శ్యామ. శ్యామ అలా ఆనందంగా చెబుతుంటే నారాయణ తన తమ్ముణ్ణి తలుచుకుని ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకుని లోపల ఎంత మానసిక బాధ అనుభవిస్తుందో నారాయణకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన బాధగా శ్యామాని చూస్తూ తనని ఎలాగైనా అందులో నుంచి బయటకు తీసుకురావాలని దానికి ఒకటే మార్గం అనుకుంటూ, శ్యామ రేపు రెడీ అయ్యి ఉండు, రేపు ఉదయం మనం కాలేజీకి వెళ్దాం అని అంటారు నారాయణ. శ్యామకి చాలా హుషారు వచ్చేస్తుంది. అలాగే పెదనాన్న అని చిన్నపిల్లల తల ఊపుతూ, ఈ పుస్తకాలేంటి అని వాటిని తెరుస్తూ అడుగుతుంది శ్యామ. ఇవి నేను 10 రోజులుగా లేను కదా. నేను పనిచేసే దగ్గర ఇవన్నీ చాలా లెక్కలు పెండింగ్ అయిపోయి ఉన్నాయి తల్లి. అవన్నీ చూడాలి. ఆ పుస్తకాలను అందుకే తీసుకుని వచ్చాను అని తన కళ్ళజోడు సరిచేసుకుంటూ చూస్తూ ఉంటారు నారాయణ. ఓ అవునా, అయితే నేను చూడనా అని అడుగుతుంది శ్యామ. నారాయణ శ్యామని చూస్తూ నువ్వు ఈ లెక్కలు చూడగలవా తల్లి అని అడుగుతారు. ఓ చూస్తానుగా. నాన్న చేసే బిజినెస్లో అన్ని బిజినెస్లకి సంబంధించినవన్నీ నాతోనే చేయించేవారు. నేను లెక్కల్లో చాలా స్ట్రాంగ్ అని నాన్న నమ్మకం అని గొప్పగా చెబుతూ, అందుకే ఎప్పుడు నన్ను బాగా చదువుకోమని చెబుతూ ఉండేవారు. నేను హాస్టల్ నుండి ఇంటికి వస్తే నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు నాన్న బిజినెస్ అకౌంట్స్ అన్నిటికీ సంబంధించినవి నేను చూసి పెట్టేదాన్ని అని అంటుంది శ్యామ. నారాయణ నవ్వుతూ, అవునా, అయితే మా శ్యామకి లెక్కల్లో చాలా టాలెంట్ ఉందే అంటూ శ్యామని పక్కన కూర్చోబెట్టుకుని అందులో ఆ ఇంటి చెరువులకు సంబంధించిన ఒక పుస్తకం తీసి శ్యామ చేతికిస్తారు. శ్యామ వాటినన్నీ చూస్తూ చాలాసేపు అలానే ఇద్దరు ఆ పుస్తకాలలోని లెక్కలను వాటిలో ఉన్న లొసుగులను చూస్తూ ఉండిపోతారు. ఈలోగా జమున అక్కడ శ్యామ కనిపించకపోయేసరికి లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు, వంటకి లేట్ అయిపోతుంది కదా, ఇంకా లోపల నుంచి రాలేదేంటి అని లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని కటువుగా అంటూ, నువ్విక్కడే కూర్చుని ఉండి ఆ పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉంటే అక్కడ వంట ఎవరు చేస్తారే అని కేకలు వేస్తూ, టైం ఎంతైందో చూసావా అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చెబుతుంది జమున. జమున అని గట్టిగా కేక వేసి, ఏంటి శ్యామని వంట చేయమంటున్నావు? ఈ రోజు నువ్వేగా చేసేది, తను నాకు సాయం చేస్తుంది కనపడడం లేదా? ఈ రోజుకి వంట నువ్వు చేసేయొచ్చు కదా అని అంతే కోపంగా అంటారు నారాయణ. లేదు, అది ఇప్పటి నుండే వంట చెయ్యాలి అని స్థిరంగా చెబుతుంటే నారాయణ పైకి లేస్తుంటే శ్యామ తన పెదనాన్ని పైకి లేవనివ్వకుండా, పెదనాన్న మీరేమీ బాధపడకండి, నేను వంట చేసేసి అరగంటలో వచ్చేస్తాను అంటూ ఆ పుస్తకాలని అక్కడ పెట్టి, పెదనాన్న అందులో చాలా తప్పులు లొసుగులు చాలా ఉన్నాయి, నేను మళ్ళీ వచ్చి సరిచేసి మీకు వివరంగా చెప్తాను, అప్పటి వరకు వాటిని అలాగే ఉంచండి అని చెబుతుంది శ్యామ. నారాయణ శ్యామ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి శ్యామ నువ్వు అంటున్నది, ఈ తప్పుడు లెక్కలు ఏంటి అని అడుగుతారు నారాయణ. అవును పెదనాన్న, అందులో చాలా తప్పులున్నాయి, నేను వచ్చి మీకు వివరంగా చెబుతాను కదా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది శ్యామ. నారాయణ ఆ పుస్తకాలను చూస్తూ అందులో చాలా తప్పుడు లెక్కలు కనిపిస్తూ ఉంటే, అవును నిజమే, అంటే నేను ఈ 10 రోజులు లేను కదా, అందుకే ఆ చంద్రకాంత్ వీరభద్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ తప్పుడు లెక్కలు రాసి తారుమారు చేసినట్టు
తప్పుగా రాసి ఉంటారు అని కోపంగా, ఇంకా ఎన్ని ఉండి ఉంటాయో అని శ్యామ చేతే ఈ లెక్కలు అన్నీ సరిచేయిద్దామని అనుకుంటారు నారాయణ. అలా నారాయణ గారి ఇంటిలో ఇక్కడ కేశవ గదిలోకి వెళ్ళి శ్యామ కాలపట్టిని భద్రంగా అక్కడ బెడ్ పక్కన టీపాయ్ మీద పెడతాడు కేశవ. తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు. కింద వంటగదిలో జానకమ్మ గారు వసుధ వంట చేస్తూ ఉంటారు. ఆ పక్కనే సుగుణ కాయగూరలు కోస్తూ ఉంటుంది. జానకమ్మ గారికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు వీరభద్రం, వదిన వసుధ. వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఒక కొడుకు కిరణ్, కూతురు చందన. కిరణ్ చాలా మంచివాడు. చందన గురించి ముందు ముందు తెలుస్తుంది. వీరభద్రం తన చెల్లెలు కోటీశ్వరులకు కోడలు అయ్యిందని, వేలకు వేల ఆస్తులు ఏం చేసుకుంటారు వాళ్ళు, ఎలాగైనా ఆ ఇంటిలో బాగా వేస్తే తన బావ చూసి చూడకుండా ఎంతో కొంత నొక్కేయచ్చు అని అతి తెలివితేటలతో ప్రతాప్ గారి దగ్గర మొసల కన్నీరు కార్చి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తాడు వీరభద్రం. ప్రతాప్ గారు వీరభద్రం గురించి అంతా తెలుసుకుంటారు. కానీ అతనికి చేతివాటం ఉంది, అంటే జోదంతో ఆ ఆట ఆడి ఆస్తులు పోగొట్టుకున్నాడని ఆయనకి తెలుస్తుంది. కానీ పిల్లలతో ఆశ్రయం కోరి వచ్చాడని జానకమ్మ ఎక్కడ బాధపడుతుందో అని తెలిసి ఏమీ తెలియనట్టే ఇంటిలోకి రమ్మని ఆశ్రమిస్తారు ప్రతాప్ గారు. కిరణ్ కేశవకి ఒకటే వయసు. ఇద్దరు కృష్ణార్జునులాగా మంచి స్నేహితులుగా కలిసి పెరుగుతారు. కిరణ్కి కేశవ్ అంటే ప్రాణం. తన కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధపడే అంత మంచివాడు కిరణ్. ఆ ఇంటిలో కేశవ ఎవరినైనా నమ్ముతాడు అంటే అది ఒక్క కిరణ్ని మాత్రమే. వాళ్ళ బాబాయిని కానీ మేనమామని కానీ అసలు పట్టించుకోడు కేశవ. కానీ వీరభద్రం కొంచెం కన్నింగ్, తెలివితేటలు, నీచమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎలాగైనా తన కొడుకుని తన చెల్లెలు కూతురుకి, అంకితకి తన కూతుర్ని కేశవకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తే ఇక ఆ ఇంటిలో నుండి బయటకు వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఇంకా అక్కడే అన్నీ తన చేతిలోకి రప్పించుకుని ఆ ఇంటిలో బయట చక్రం తిప్పొచ్చు అన్న ఆలోచనతో పన్నాగాలు పన్నుతూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి అస్తమానం వాళ్ళ చెల్లెలితో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ జోరీగల జానకమ్మ చెవిలో పోరు పెడుతూ ఉంటాడు వీరభద్రం. కానీ జానకమ్మకి తన అన్న కూతురుతో కేశవ పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. ఎందుకో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. కొనసాగుతుంది. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.